రాష్ట్రంలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయిపోయింది. ఇప్పటి వరకు 15,16,191 మందికి పెన్షన్స్ అయితే అందించింది ఏపీ ప్రభుత్వం. ఇక ప్రభుత్వం 91% నగదును అకౌంట్స్ లో జమ చేసింది. ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉండగా 1వ తేదీ బ్యాంకు హాలిడే కావడంతో ఆలస్యం జరిగింది. కాగా ఈ నెల 5వ తేదీలోపు పూర్తిగా పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల వద్ద వెళ్లి గంటల తరబడి క్యూ లైన్స్ లో పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో గొంతు తడారిపోతూ ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులు నిండిపోవడంతో ఎండలోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. మొత్తానికి ఆంధ్రాలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయినట్టే. ఇప్పటి వరకు 15,16,191 మందికి పెన్షన్లు అందించారు. ప్రభుత్వం 91% నగదును అకౌంట్స్ లో జమ చేసింది. ఇక ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉండగా 1వ తేదీ బ్యాంక్ హాలిడే కావడంతో కాస్త ఆలస్యం జరిగింది. కాగా ఈ నెల 5వ తేదీలోపు పూర్తిగా పెన్షన్స్ ను పంపిణీ చేయాలని ప్రభుత్వం కూడా అటుగా ఆదేశించింది. అయితే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు 91% పెన్షన్ల పంపిణీ అయితే పూర్తయినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇక ప్రెసెంట్ అక్కడ పెన్షన్దారులు ఏమంటున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సప్తాహ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దాదాపుగా 64 లక్షల మంది పెన్షన్లకు సంబంధించి ఉన్నారు. దీంట్లో వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు, మంచాన పడ్డవారు చాలామంది ఉన్నారు. అయితే వీరిలో దాదాపుగా 14 లక్షల పైగా కూడా పెన్షన్లు ఇంకా పెండింగ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వారిలో దాదాపుగా 1,41,000 మందికి ఇంటింటికి తిరిగి, అంటే ఏదైతే ఇంటింటికి తిరిగి వాళ్ళు పెన్షన్ కూడా అధికారులు అందజేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 92.5% పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక 7% మాత్రమే పెన్షన్లు పెండింగ్ ఉంది. ప్రతి నెల 5వ తేదీలోపు పెన్షన్ పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇవాళ రేపట్లో దాదాపుగా పెన్షన్ల ప్రక్రియ కూడా మొత్తం పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వాస్తవానికి 1వ తేదీన బ్యాంకు హాలిడే రావడంతో కొంత ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గతంలో వాలంటీర్లు ఉన్నప్పటికీ కూడా 6వ తేదీ వరకు కూడా పెన్షన్ల ప్రక్రియ కొనసాగేది. మొదటి రోజు 60%, రెండో రోజు 70%, మూడో రోజుకి 80%, అలాగే 4, 5, 6 తేదీలకి కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా అంతకంటే కూడా గతంలో వాలంటీర్ల కంటే కూడా ఇప్పుడు శరవేగంగానే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ దాదాపుగా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు 3వ తారీఖు ఉదయానికే దాదాపుగా 93% పెన్షన్ల పంపిణీ పూర్తయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎక్కడైతే నడవలేని వారు, మంచాన పడ్డవారు, రాలేని వారికి సంబంధించి మాత్రమే కొంత ఇబ్బంది ఉంది. వారికి సంబంధించి కూడా ఇంకొక 20,000 మంది వరకు మాత్రం పెన్షన్లు అందజేయాల్సిన పరిస్థితి ఉంది. వారికి కూడా ఈరోజు ఉదయం అందజేసినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. నడవలేని వారు, వృద్ధులు, వికలాంగులు, ముసలి వారికి సంబంధించి కూడా దాదాపుగా పంపిణీ ప్రక్రియ 100కి 99.99% పూర్తయిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మిగిలిన వాటికి సంబంధించి దాదాపుగా పెన్షన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఇంకా మిగిలిన 7.5% సంబంధించి ఇవాళ రేపట్లో పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా 96 నుంచి 97% వరకు కూడా పెన్షన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండిలో 100కి 100% పెన్షన్లు పంపిణీ కార్యక్రమం మీద పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.